రాజమండ్రిలో అంత ఈజీనా? చిన్నమ్మకు సోము వీర్రాజు ఎదురుగాలి. స్వపక్షంలో విపక్షం ఉండనే ఉందని గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేస్తారా? రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. తాజాగా బీజేపీ ప్రకటించిన జాబితాలో ఆమెకు రాజమండ్రి టికెట్ను ఖరారు చేశారు. వాస్తవానికి ఆమె విశాఖను పట్టుబట్టారు. కానీ టీడీపీ అధినేత ఈ సీటును వదులుకునేందుకు ముందుకు రాకపోవడంతో ఆమె మనసుతో పాటు సీటును కూడా రాజమండ్రికి మార్చుకున్నారు. అయితే ఇంత జరిగినా పురంధేశ్వరి ఉరఫ్ చిన్నమ్మకు కొత్త కష్టాలు వెంటాడుతున్నాయి. పార్టీ మాజీ చీఫ్ కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు రూపంలో పురంధేశ్వరికి రాజకీయ సవాల్ ఎదుర్కానుంది. ఎలాగంటే ఇదే రాజమండ్రి టికెట్ను సోము కూడా ఆశించారు. ఇక్కడ నుంచి గెలుపు గుర్రం ఎక్కుతానని ఆయన పార్టీ అధిష్టానం దగ్గర కూడా చెప్పారు. కానీ అధిష్టానం మాత్రం పురంధేశ్వరి వైపే మొగ్గు చూపించింది. తొలి నుంచి పార్టీని అంటిపెట్టుకున్న సోము వీర్రాజును కాదని పురంధేశ్వరికి టికెట్ ఇచ్చింది. ఇదే సోము వర్గంలో మంటలు రేపుతుంది. మరోవైపు టీడీపీ శ్రేణులు పురంధేశ్వరి కోసం తమను బలి చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణం రాజమండ్రి పార్లమెంట్ సీటును టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి ఆశించారు. పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్లిపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. జనసేన కోసం ఇప్పటికే రాజనగరం అసెంబ్లీ సీటును బొడ్డు త్యాగం చేశారు. ఎంపీ టికెట్ అయినా వస్తుందనుకుంటే అది దక్కలేదు. పార్టీని నమ్ముకుంటే నట్టింట ముంచారని బొడ్డు వెంకటరమణ వాపోతున్నారు. పురంధేశ్వరికి రాజమండ్రి టికెట్ కన్ఫర్మ్ కావడంతో సొంత పార్టీలోనే అసమ్మతి మొదలైంది. సోము వీర్రాజు వర్గం పురంధేశ్వరికి ఎంతవరకు సహకరిస్తానది ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బీజేపీకి టికెట్ కేటాయింపుపై పార్టీ సీనియర్ నాయకులు బొడ్డు వెంకటరమణ చౌదరి, గన్ని కృష్ణ వంటి నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో 5 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు, 2 స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 2 పార్టీల అభ్యర్థులను కలుపుకొని బీజేపీ ఎలా ముందుకెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.